హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్షతేజ్ బ్లాగ్స్. 6 years బ్యాక్ అంటే 2019లో నేను ప్రిపేర్ చేసుకున్న ఈ బకెట్ లిస్ట్లో టాప్ మోస్ట్లో ఉండేది వచ్చేసి స్కై డైవింగ్. అది నేను ఎలా చేశాను, ఎక్కడ చేశాను, ఎంత ఖర్చు అయింది, ఇవన్నీ కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే చెప్పేస్తాను. కానీ దానికి ముందు మీరు ఏం చేయాలో తెలుసా? లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ బటన్ని మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియోలో జర్నీ స్టార్ట్ చేస్తూ మిగతా డీటెయిల్స్ చెప్పేసుకుంటాను. నేను చేయాల్సిన స్కై డైవింగ్ స్లాట్ వచ్చేసి మార్నింగ్ 8:20కి అనమాట. అంటే దానికి ముందు మేము 7:30 కల్లా కూడా స్టార్ట్ అయిపోవాలి. అంటే మేము మార్నింగ్ 5 కల్లా లేచేసి రెడీ అయిపోయాయి అనమాట. దీంట్లో ఫస్ట్ నేను చేసింది వచ్చేసి కంఫర్టబుల్ క్లోత్స్ అండ్ కంఫర్టబుల్ షూస్ అయితే వేసుకున్నాను. దాని తర్వాత 6 o'clock కల్లా కూడా మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎందుకంటే ఫ్రీమాంటల్లో మేము బుక్ చేసుకునింది ఫెరీ. మా ఇంటి దగ్గర నుంచి ఒక 40 minutes డ్రైవ్ అయితే అక్కడికి పట్టింది. అండ్ అక్కడికి మేము ఎగ్జాక్ట్గా 7 కల్లా కూడా ఫెరీ స్టార్ట్ అవుతుంది కాబట్టి 6:40 కల్లా కూడా మేము అక్కడికి రీచ్ అయిపోయి మధ్యలో అక్కడ మార్నింగ్ 7 కంటే ఏం లేవు కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఫెరీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. అప్పటికే ఫెరీ వచ్చేసింది, అందరు క్యూలో నిలబడుకున్నారు ఎక్కడానికి. సో మేమైతే వెళ్ళిపోయామన్నమాట. ఈ ఫెరీకి ఒక పర్సన్కి $86 అయితే పడింది అప్ అండ్ డౌన్కి. మేము 2 మెంబర్స్కి కాబట్టి 2 మెంబర్స్కి ముందుగానే బుక్ చేసి అయితే పెట్టేసుకున్నాము. ఎప్పుడైతే నేను స్కై డైవింగ్ చేయాలి అని చెప్పైతే అనుకున్నానో ఆ రోజే ఫెరీ కూడా బుక్ చేసి పెట్టేసుకున్నాం. ఒకవేళ మీరు ఫెరీతో పాటు ఒకవేళ స్కై డైవింగ్ చేయాలి అని అనుకుంటే రాట్నెస్లోనే వాళ్ళు కాంబోస్ అయితే పెట్టున్నారనమాట. అంటే స్కై డైవింగ్ ఇంక్లూడింగ్ ఫోటోషూట్ అండ్ ఫెరీతో కలిపి ప్యాకేజెస్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. సో ఒకవేళ చూస్ చేసుకోవాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళది అఫీషియల్ లింక్ అయితే ఇచ్చేస్తాను, మీరు దాంట్లో కూడా మీది బుక్ చేసుకోవచ్చు. అండ్ నేను వచ్చేసి 15,000 feet అయితే చేశాను అనమాట స్కై డైవింగ్. దానికి $549 అయితే పడింది. అండ్ 66 seconds వచ్చేసి ఫ్రీ ఫాల్. ఇది కాకుండా ఇంకో 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట, 10,000 feet అండ్ 14,000 feet. 10,000 feet వచ్చేసి 30 seconds ఫ్రీ ఫాల్, $399 అయితే పడుతుంది. అదే 14,000 feetకి వచ్చేటప్పటికి $499, 60 seconds ఫ్రీ ఫాల్ అనమాట. దానికి దీనికి కొంచెమే మనీ డిఫరెన్స్ ఉంది అనేసి నేనైతే 15,000 feet అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఆన్ ద డే ఆఫ్ మై బర్త్డే అయితే మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారు. బట్ ఆ టైంలో పీక్ సమ్మర్, మేము వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాం అనమాట ఏ టైం బెస్ట్ ఉంటుంది అని అనేసి చేయడానికి. వాళ్ళు ఉండేసి కొంచెం ఎర్లీ మార్నింగ్స్ 7:30, 7:40 ఆ స్లాట్స్ కనుక తీసుకుంటే వ్యూస్ అయితే ఎక్సలెంట్ వస్తాయని చెప్పారనమాట. అందువల్ల మేమైతే ఆ స్లాట్సే బుక్ చేసుకున్నాము. సో ఎర్లీ మార్నింగే మేము వెళ్ళలేము కాబట్టి మాకు ఇక్కడ ఫస్ట్ ఫెరీయే ఫ్రీమాంటల్ నుంచి 7కి కాబట్టి సో మేము 7కే బుక్ చేసుకున్నాము. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 7:30 అట్లా అవుతుంది కాబట్టి 8:20 కల్లా కూడా మేము ఎగ్జాక్ట్గా ఉండొచ్చు అనేసి. అక్కడైతే మేము ఫెరీకి ఒక 30 minutes అయితే పడుతుంది అనమాట వాటర్ ట్రావెల్. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత క్విక్గా ఒక కాఫీ అయితే గ్రాప్ చేసేసుకొని మేమైతే ఒక 18 minutes వాక్ అయితే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఐలాండ్ కూడా. నేను ఆల్రెడీ ఇంకొక షార్ట్ కూడా చేస్తున్నాను, కామెంట్లో కూడా నేను దాని గురించి మెన్షన్ చేస్తాను. ఈ 18 minutes వాక్ చేస్తూ ఉంటే కనిపిస్తుంది కదా, అదే అనమాట మేము స్కై డైవింగ్ చేయాల్సింది. మధ్యలోనే మేము మా దానికన్నా కూడా ముందు వెళ్ళిన బ్యాచ్ వాళ్ళది ఏదైతే ఫ్లైట్ ఉందో అది రిటర్న్ వస్తూ కనిపించింది అనమాట. సో మేము అది కూడా చూసాము, అదే అని అనుకున్నాం అనమాట. కాకపోతే 3 batches లాగా ఉంటాయి కాబట్టి ఏ బ్యాచ్ వాళ్ళు వెళ్ళారు అనేది నాకు అంత ఐడియా లేదు. అండ్ ఇదే ఐలాండ్లో పింక్ లెగ్ కూడా ఉంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను ఆ లెగ్ కూడా మీకు చూపిస్తాను. పైనుంచి చూసినప్పుడు అయితే నాకు కనిపించింది, బట్ ఇప్పుడు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏవీస్ ప్రీవియస్ పర్సన్స్వి డిస్ప్లే చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో తెలుసా. అసలు నైట్ అంతా కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోయి నాకైతే నిద్ర కూడా పట్టలేదు, అంత ఎగ్జైటెడ్గా ఉన్నాను నేనైతే. అసలుకి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. దానికి అంటే స్కై డైవింగ్ చేసేదానికి ముందు కూడా ఆల్మోస్ట్ 3 to 4 days నుంచి నేనైతే ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట, ఎలా చేయాలి అట్లాగా అనేసి. బట్ ఒక్కసారి ఫ్లైట్ ఎక్కిన తర్వాత అసలుకి బ్లాంక్ అయిపోతామని అయితే నాకు ఫుల్ క్లారిటీ ఉంది. అండ్ ఫర్దర్గా నేను మొత్తం వీడియో వాళ్ళు చేసి ఇచ్చిన వీడియో ఎట్లాగుంది ఏంటి అనేది మొత్తం పెట్టేశాను. ఫుల్ చూసేసండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నాయా అంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసండి. థ్యాంక్ యూ సో మచ్. అస్సలు స్కిప్ కూడా అవ్వద్దు, మంచి వ్యూస్ ఉన్నాయి. Hello, how are you? Yeah, fine, thank you. How are you? Oh yeah, I mean, you know, we're fine. Now what are we about to do? Why are we dressed up like this? What's going on? I'm so excited to go. This is my first time, and for my birthday, this is my 25th birthday. So I want to give a gift for myself, but my husband gifted me this one. Oh, there we go. Very excited. There he is. Very, very brave, standing on the ground. Well, we are going all the way up there. It is a cracker of a morning. Yes. Should we go do it? Yes.
చూసారు కదా ఎంత బాగున్నాయో కదా వ్యూస్ అయితే. అసలు లాంగ్ వీడియో చూస్తున్నప్పుడు నాకైతే అసలుకి నేనేనా ఇంత బాగా చేశానా అసలుకి అని అయితే అనిపించింది. అండ్ పైకి అంటే లైక్ ఫస్ట్ పర్సన్ నేనే కాబట్టి అంటే లైక్ దూకడం అనలే, అంటే లైక్ దిగేదానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ విండో పక్కనే ఉన్నాను అనమాట నేనైతే. ఫస్ట్ అయితే చాలా భయం వేసింది. షట్టర్ కూడా క్లోజ్ చేయలేదు, ఓపెన్లోనే పెట్టున్నాను అనమాట. పైకి వెళ్తున్నాము అని అన్నప్పుడు క్లోజ్ చేశారు. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. పైకి వెళ్ళేదాకా కూడా విండోలో నుంచే చూస్తూ ఉన్నాను. అండ్ ఫొటోస్ది నేను అసలు చెప్పలేదు కదా, క్లికింగ్ది 3 ప్యాకేజెస్ ఉంటుంది. ఒకటి వచ్చేసి $149, $179, $239 అనమాట. ఇప్పుడే పారాషూట్ అసలు స్కై డైవింగ్ అయితే కంప్లీట్ అయింది. నా వల్ల కావట్లేదు తెలుసా, ఎగ్జైట్మెంట్ ఎంత బాగుందో అసలుకి. నెక్స్ట్ లెవెల్ అసలుకి. చాలా అంటే చాలా బాగుంది. ఆ వ్యూస్ కానీ లేకపోతే దిగిన తర్వాత కానీ ఎక్స్పీరియన్స్ కానీ గుండె అయితే జారైతే పోయితే నాకైతే. ఒకవేళ నెక్స్ట్ టైం కనుక ఛాన్స్ వస్తే మళ్ళీ అయితే చేస్తా పక్కగా. మీరు చేస్తారో లేదో అయితే కామెంట్ చేసి